నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా షణ్ముఖ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారు దూరం అవుతున్నారా అంటే సంబంధాలు దూరం అవుతున్నాయా అంటే మీరేమంటారు? ఖచ్చితంగా అని చెప్తానండి. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారి ప్రాబల్యము, కేసీఆర్ గారు అంటే వారి యొక్క ఉనికి ఎంత బలంగా ఉందనేది అందరికీ తెలుసు. ఓకే. మరి ఈరోజు కేసీఆర్ గారు ఆరోగ్యరీత్యాను మరి వారి యొక్క కుటుంబాల విభేదాల కారణంగా అంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు హరీష్ రావు గారు, మరొక వైపు కేటీఆర్ గారు, మరొక వైపు ఈరోజు కవిత గారు అంటే త్రిశూల వ్యూహంలాగా అంటే శివుడి యొక్క ఆయుధం త్రిశూలం కదా, ఆ త్రిశూలంతో కేసీఆర్ గారిని గుచ్చుతున్నారు పదే పదే అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి ఎందుకు కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు దూరమయ్యే విధంగా ఉంటున్నాయి అని అనిపించడంలో తెలంగాణ ప్రజలకి ఏంటి అని అర్థం అంటే, ఈ మధ్యకాలంలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ, కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కానీ మీరు బాగా గమనించినట్లయితే, ఎప్పుడైతే కవిత గారు అమెరికా పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలను సున్నితంగా గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, బీసీ రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ తెచ్చినది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విజయం అయినప్పటికీ మరి దానిని కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా కవిత గారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే, ఎనీహౌ బీసీ రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ తేవడం అనేది సంతోషకరమైనటువంటి విషయం. కవిత గారు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్డినెన్స్కి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. మరొక వైపు కవిత గారు ఇదే విషయం పైన అడిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు అని ఒకానొక విలేకరు అడిగితే కవిత గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంటే కార్యకర్తలకు పని పాట లేకుండా పని చేస్తున్నారనే మాట చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏంది? ఫస్ట్ సెంటిమెంట్ తెలంగాణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% బీసీ సోదరుల పైన ప్రేమ ఉండడం అనేది రెండో అంశం. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రథమంగా తెలంగాణ అనేది ఒక సెంటిమెంటు, రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక సెంటిమెంటు. మరి రెండో అంశము అతి ముఖ్యంగా 50% జనాభా బీసీ సోదరులే ఉన్నారు కాబట్టి మరి ఆ బీసీ కులాల పైన ప్రేమ చూపించడం అనేది రెండో రాజకీయ ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటారు ఏ రాజకీయ నాయకుడైనా తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేసినది గతంలో ఎవరు? కేసీఆర్ గారి కంటే ముందు అంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినది కూడా తెలుగుదేశం పార్టీనే. బీసీలను ఈరోజు నాయకత్వ స్థానానికి నాయకులుగా తయారు చేసినది కూడా తెలుగుదేశం పార్టీనే అనేది తెలంగాణలో కరుడు కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఒప్పుకోదగ్గ అంశం అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీకి కవిత గారికి ఒకవైపు ఏమో కేటీఆర్ గారి మధ్య కవిత గారి మధ్య విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరి మరొక వైపు ఏమో కేటీఆర్ గారు పగలు చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్ముతారు, రాత్రి ఐదులకే వారి యొక్క తనయుడు లోకేష్ గారితో భేటీ అవుతారు. అంటే ఇక్కడ 2 నాలుగుల ధోరణి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే తెలంగాణ జాగృతి పార్టీ నుంచి కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు అంటే కేటీఆర్ గారికి సన్నిహితంగా ఉండే ఒక ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేపిస్తే ఏదో అంటనట్లు మాట్లాడడము, సమస్యని విననట్టు మాట్లాడడము, జవాబు ఇవ్వడం అనేది జరిగింది. చూసారా విధి ఎంత విచిత్రమైనదో. ఈరోజు కర్మ ఇస్ ద రిటర్న్ బ్యాక్ అని చెప్పి చూపిస్తూ ఉంది. మరొక వైపు ఏమో కేటీఆర్ గారిని సీఎం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారిని భావిస్తున్నారని, మరొక వైపు ఏమో కవిత గారు ఇంకా కేటీఆర్ని సీఎం చేస్తే నేనెందుకు. మరి రాజకీయ ప్రయాణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుంచి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో పోయారు. డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషికి అనేది ఆశాభావం అనేది ఉండాలి. ఆశాభావం ఉంటేనే మనిషి యొక్క మనుగడ కొనసాగుతుందని చెప్పేసి భావించినందువల్లే ఈరోజు నేను కూడా ఆశిస్తున్నాను అదే తరహాలో అని చెప్పేసి కవిత గారు కూడా ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది T5 మూర్తి గారితో. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కవిత గారికి చెడిందనే చెప్పాలి. రీసెంట్గా కూడా పని పాట లేకోకుండా చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినప్పుడే ఖచ్చితంగా నాకు తెలిసి దూరం జరిగారు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. అయితే కేటీఆర్ గారి యొక్క స్ట్రాటజీ అంటే ఏంటి, అయితే కవిత గారి యొక్క స్ట్రాటజీ అంటే ఎలా ఉండబోతుందంటే, అలాగే కేసీఆర్ గారు ఎందుకు ఈ మౌనాన్ని పాటిస్తున్నారంటే మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు కొడుకు కూతురు ఇద్దరు సమానమే.
ఒకవైపు ఏమో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఉనికి ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే పగలు చంద్రబాబు నాయుడు గారి పైన విషం చెమ్మడము, మరొక వైపు కొడుకు లోకేష్ గారితో భేటీ కావడం రాత్రిపూట. సో దీన్ని బట్టి చూస్తుంటేనే వ్యూహాత్మకంగా కేటీఆర్ గారు అంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలపడనీకోకుండా చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఎక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ యొక్క ఆరోపణది. ఇది వాస్తవం అని నేను చెప్పట్లేదు, ఆరోపణ చేస్తున్నారు. మరొక వైపు కవిత గారి స్ట్రాటజీ చూడండి. ఈరోజు కవిత గారు ఏమంటున్నారు, డైరెక్ట్గా గురి పెట్టారు. ఏది అధికార పక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయనటువంటి పనులని కానీ కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇతర హామీలు, మరి ఆ ఇతర హామీలు ఇప్పటికీ కొన్ని నెరవేర్చలేదు అని చెప్పేసి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఒకవైపు ఎత్తి చూపుతున్నారు కవిత గారు. మరి ఒకవైపు కేటీఆర్ గారు చూస్తే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, ఆయన యొక్క కొడుకు మీద ఏదో ఒక కారణ రీత్యా అంటే లేని సమస్యలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము అనే తరహాలో ముందుకు పోతూ ఉన్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ గారు వ్యూహం తప్పింది. మరి కేసీఆర్ గారి మౌనం ఏంటంటే అటు కొడుకు చెప్పలేడు, ఇటు కూతురికి చెప్పలేడు. ఎందుకంటే ఇద్దరు సరి సమానం కాబట్టి కేసీఆర్ గారికి. మరి ఈరోజు కేసీఆర్ గారి పేరు నిలబెడతారా వారి యొక్క సంతానము లేదా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఆంధ్రాలో మనం చూసాము జగన్ షర్మిల గారి యొక్క విభేదాలు ఉన్నాయి. ఇటు పక్క చూసుకుంటే కేటీఆర్ గారు అలాగే కవిత గారికి విభేదాలు ఉన్నాయి. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు కేసీఆర్ గారు సంతానము, కవిత గారు, కేటీఆర్ గారు ఒకవైపు ఏమో గతంలోనే కవిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ అన్నయ్య డబ్బులు ఇస్తారని చెప్పేసి ఒక ఆయన అడిగితే వాడు వేస్ట్ గాడు ఇవ్వడు డబ్బులు ఎక్కువ అని చెప్పి నవ్వుతా సమాధానం ఇచ్చింది. మరి మరొక వైపు షర్మిల గారు అన్న కోసం ఏకంగా పాదయాత్ర చేసి అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఘనత షర్మిలమ్మది. మరి ఇదే కేటీఆర్ అన్న కోసం ఈరోజు కవిత గారు ఏం చేస్తున్నారు అంటే కంపారిజన్ వస్తుంది కదా డెఫినెట్గా. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఇటు కేసీఆర్ గారి కుటుంబం, ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి, డెఫినెట్గా కంపారిజన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కంపారిజన్ చేసుకుంటారు. ఈ కంపారిజన్ అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి ఉన్నటువంటి అందరికీ ఇది వర్తింప అవుతుంది. ఎందుకంటే కంపారిజన్ అనేది ఇప్పుడు ఒక పరిపాటి అయిపోయింది సమాజంలో. ఎవరు పక్కనోడు ఇంటోడు వాడు ఇట్లా వీడి ఇట్లా అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. అలాంటి తరహాలోనే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సంతానము షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు. మరి షర్మిలమ్మ ఏమో అన్న కోసం ఏకంగా అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశా, తల్లి విజయమ్మ గారు కూడా కొడుకు వెంట ఉండే అన్నీ చేశా, కానీ ఆయన్నేమో అధికారంలో కూర్చోబెట్టారు. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ విభేదాల కారణంగా షర్మిలమ్మను పొమ్మనుకోకుండా పొగబెట్టడము చేయడము, తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ కేసీఆర్ గారితో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అక్కడ విలీనం చేయించే విధంగా ఒత్తిడి తెచ్చి ఏదో చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పేసి మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసిండొచ్చేమో అన్నట్టు సమాధానం చెప్పారు. సరే, మరి ఒకవైపు తెలంగాణకు వస్తే ఇటు కవిత గారు, ఇటు కేటీఆర్ గారు. మరి కవిత గారు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి కేటీఆర్ గారు ఉద్యమాల్లో పాల్గొన్నా అని చెప్పేసి అంటున్నారు. మరి కేసీఆర్ గారి యొక్క వారసుడు కేటీఆర్ గారు అని చెప్పేసి పుత్ర సంతానమే కాబట్టి వారసురాలు, ఎందుకు కూతురు కూడా వారసురాలు కాదు అనేది ఇక్కడ కవిత గారు ఒక పోరాటం చేస్తున్నటువంటి పటిమ కనపడతా ఉంది. మరి ఈ పోరాట పటిమలో కవిత గారు అన్నకేం చేశారు, అన్నగారు చెల్లెలకి ఏం చేశారు అనేది తెలంగాణ ప్రజలకు మనకంటే బాగా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఫైనల్గా నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య పోరు, అన్నా చెల్లెళ్ళ పోరు కాస్త కేసీఆర్ గారికి, మరొక వైపు మామ హరీష్ రావు గారి అంటే శూలానికి 3 ఉన్నట్టు ఆ 3తో చెక్కుతున్నారు ఎవరికి, కేసీఆర్ గారికి. ఇప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఊపిరి ఆడట్లేదు. ఒకవైపు ఆయన ఆరోగ్యరీత్యా హాస్పిటల్కి పోతూ ఉన్నారు నెల చెకప్లకి. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. అయితే ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చీలిందా అంటే మీరేమంటారు? ఖచ్చితంగా చీలింది. కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి అయితే సంబంధాలు దూరం అయ్యాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలానే ఉన్నాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.